హలో గౌరీ గారు, ఈ ఎపిసోడ్ నడుచుకోవాలి. వినబడుతుందా? ఒకళ్ళకి ఆందోళన, ఒకళ్ళకి అలజడి, ఇంకోళ్ళేమో కొంత లేదు. నిరాశ కూడా ఉండొచ్చు, ఇటు రాకుండా అటు పోతారేమో అని. ఒకటి శ్రీనివాస్ గారు, ఏంటంటే ఇది సెన్సేషనల్ విన్ మన రేవంత్ రెడ్డి గారి. నిజంగా తను కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చాప్టర్ క్లోజ్ అనుకున్న బేలు రేవంత్ రెడ్డి గారు తను పార్టీని రివైవ్ చేశాడు, పార్టీ గెలిపించాడు. బట్ అల్టిమేట్లీ తనకు వచ్చింది ఎంత? 64 సీట్లు. ఇప్పుడు 64 సీట్లలో రేపు పొద్దున ఎవరైనా 4-5 అటు ఇటు పోయినారంటే మనకు మెజారిటీ అవుతుందంటే 60 సీట్లే కదా, కష్టం అవుతుంది. మైనార్టీలో సో పడిపోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గారి అదే మన సేమ్ మనం టిఆర్ఎస్ ఫస్ట్ టర్మ్ లో ఎట్లా అయిందో అదే సేమ్ సిమిలర్ ప్యాటర్న్ అనుకోండి. ఎగ్జాక్ట్ 2014 లో టిఆర్ఎస్ కి 63 సీట్లు వచ్చాయి, ఈసారి కాంగ్రెస్ కి 64 సీట్లు వచ్చాయి. అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు? అన్ని పార్టీలను తీసేసుకున్నారు. బిఎస్పీ కానీ, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, ఆల్ ఎమ్మెల్యేని తీసేసుకున్నారు. ఎంటర్ టు స్ట్రెంగ్తెన్ సేమ్ ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఫాలో చేస్తున్నారు. తన పొజిషన్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, తన మనుషులను పెట్టుకోవాలి. ఇంకోటి ఇవి ఉన్న కాంగ్రెస్ రెండోసారి కూడా 88 ప్లస్ 2 ఇండిపెండెంట్ 90 వచ్చిన తర్వాత కూడా ఆ పని జరిగింది. రెండోసారి కదా, రెండోసారి. ఈసారి మన రేవంత్ రెడ్డి గారు రెండోసారి ఎన్నోసారి చూడాలి అప్పుడు. కానీ ఫస్ట్ టైం అయితే 63 వచ్చాయి కదా కేసీఆర్ గారు. ఫస్ట్ టైం 63 చేస్తున్నాడు. అవును, మళ్ళీ ఫస్ట్ టైం 63 వచ్చాయి. కాబట్టి తను స్ట్రెంగ్తెన్ చేసుకోండి. అన్ని పార్టీలకి ఒక్కొక్కరు ఎమ్మెల్యేస్ అని తీసుకున్నారు. యాంటీ డిఫెక్షన్ లా గాలికి వదిలేసింది, తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ ప్యాటర్న్ నడుస్తుంది ఇప్పుడు. రేవంత్ రెడ్డి గారు సెన్సేషన్ విన్, కాంగ్రెస్ పార్టీని లైఫ్ ఇచ్చారు, తను గెలిపిస్తున్నారు. డెఫినెట్లీ తను ఏంటంటే తన మనుషులు ఉండాలి, తను స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, పార్టీ తనకు దోకా లేకుండా ఉండాలి, గవర్నమెంట్ సేవ్ చేసుకోవాలంటే. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్. ఇప్పుడు పాత ప్యాటర్నే ఫాలో చేస్తున్నారు, అందరినీ చేర్చుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే కొత్త నీళ్ళు వచ్చి పాత నీళ్ళు కొట్టుకపోతానంటే కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఇట్స్ న్యూ బ్రీడ్ ఆఫ్ లీడర్స్ ఆర్ దేర్. కొత్త బ్లడ్ ఉంది, కొత్త పాత వాళ్ళని చాలా మందికి పక్కన జరిపేశారు. ఇప్పుడు జీవన్ రెడ్డి లేటెస్ట్ కేసు, తను పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోయారు, అంతకుముందు అసెంబ్లీ ఓడిపోయారు, బట్ ఎమ్మెల్సీ గెలిచాడు. బట్ అల్టిమేట్లీ ఎవరైనా ఆ పొజిషన్ లో ఎవరైనా ఏ పాలిటిషియన్ కూడా ఆలోచన చేయదు ఏంటంటే డెఫినెట్లీ నా మనుషులు ఉండాలి, రేపు పొద్దున ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వాలి. ఒక జీవన్ రెడ్డికి ఎగ్జామ్షన్ గా ఇచ్చినట్టు చాలా మందికి ఓడిపోయిన ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వాలి, ఎంపీ ఎగ్జామ్షన్ జీవన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇది వెరీ సీనియర్ మ్యాన్, జీవన్ రెడ్డి గారు సీనియర్. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నాకు కన్సల్ట్ చేయకుండా నా రైవల్ ని తన పార్టీలో చేర్చుకున్నారు. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ. జీవన్ రెడ్డి గారు తెలియదని కాదు, డెఫినెట్ గా ఇప్పుడు జీవన్ రెడ్డి గారు 76 ఏళ్ళు అయింది, హనుమంతరావు గారు 77 ఏళ్ళు అయిపోయింది. దే ఆర్ ఆల్మోస్ట్ ఫేజ్ అవుట్ కేసులో ఉన్నారు వాళ్ళు. కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ హైకమాండ్ అండ్ ఈ డిసిషన్ తీసుకున్నారంటే రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెఫినెట్ గా హైకమాండ్ బ్లెస్సింగ్స్ ఉంది. హైకమాండ్ సపోర్ట్ లేని హైకమాండ్ కన్సల్ట్ చేయండి చేయడు. అందుకని అక్కడ పోయి వాళ్ళని కూడా కలపగలిగారంటే హైకమాండ్ బ్లెస్సింగ్ లేకపోతే ఢిల్లీ పోయి ఖార్గే రాహుల్ గాంధీ. ఇట్స్ వెరీ క్లియర్. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే తన మనుషులని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ, తన పొజిషన్ స్ట్రెంగ్తెన్ చేసుకుంటుండు, తన మనుషులను పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున అవసరం పడ్డారంటే తన వాళ్ళని ఎమ్మెల్యేస్ ఉండాలి కదా. రేపు పొద్దున సంజయ్ గారు జాయిన్ అయ్యారంటే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు తీసేసుకున్నారంటే రేపు పొద్దున ఏమైనా అవసరం పడ్డారంటే సంజయ్ గారు నిలబడతారు ఆయనకి. పాత వాళ్ళు కాంగ్రెస్ పాత వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నౌ ఎమ్మెల్యేస్ లేరు. చాలా మంది వి హనుమంతరావు గారు చాలా మంది ఉన్నారు అలాగా. కాబట్టి పాత తరం ఇది ఆల్మోస్ట్ క్లోజ్ చాప్టర్ నౌ. వాళ్ళకి టికెట్స్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్స్ కూడా ఇవ్వలేదు. కాబట్టి న్యూ బ్లడ్ ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆయన పొజిషన్ స్ట్రెంగ్తెన్ చేసుకుంటే గవర్నమెంట్ కూడా స్టేబుల్ గా ఉండాలని చూస్తా ఉన్నాను. ఐ థింక్ ఎనీ పాలిటిషియన్ విల్ డూ ద సేమ్ థింగ్. దీంట్లో యాంటీ డిఫెక్షన్ లా ఉంది డెఫినెట్ గా. నిజంగా ఇట్స్ ఇంకొక అంశం మల్లురావు గారు కామెంట్ చేసిన ఇంకోళ్ళు అంటే వీళ్ళు వాళ్ళ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్ ఆ పెర్ఫార్మెన్స్ తర్వాత కొంత వాళ్ళని కాంగ్రెస్ వద్దన్నా ఆగుతారా, లేదంటే వాళ్ళు బీజేపీ పోతారా, అది కూడా ఒక ప్రమాదం ఉందా అనేటువంటి ఒక ఆలోచన. అది బీజేపీ పోతారా లేదా, బీజేపీ తీసుకుంటారా లేదా అంటే డెఫినెట్ గా ఈ కాలంలో ఎవరైనా రూలింగ్ పార్టీలో స్టేట్ లో ఉంటే మాత్రం రూలింగ్ పార్టీలో ఉండాలని చూస్తారు, అంతే తప్ప. ఎందుకంటే గెలిచిన వాళ్ళు అధికార పార్టీ అయిపోతే ఓడిపోయిన వాళ్ళు మీరు అన్నట్టు బీజేపీ లాంటి వాటికి భవిష్యత్తు సెకండరీ కదా, సెకండరీ. అది ఎవరైనా ఏ ఎమ్మెల్యే కూడా కావాలంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేస్ ఉన్నా కూడా ఇంకెవరైనా కూడా చూసారు రూలింగ్ పార్టీలో ఉంటే మనకి ఏమైనా లాభం, ఏమైనా పండ్లు దొరుకుతాయి, మనకి ఏమైనా పొజిషన్ దొరుకుతుందని చూస్తారు. అంతేగాని ముందట్లాగా ఓపిక కూడా లేదు. అపోజిషన్ కూర్చొని అపోజిషన్ ఆ కాలంలో అంటే
రాజేశ్వరరావు గారు కానీ, మనకు చాలా మంది పెద్ద హై లెవెల్ మనకు అపోజిషన్ లీడర్స్ వామపక్షానికి సుదీర్ఘకాలం వామపక్షానికి సుదీర్ఘకాలం ప్రతిపక్షమే కదా. ఓంకార్ గారు ఉండేది. హై స్టాల్వర్ట్ ఉంది. వాళ్ళకి ఏంటంటే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో అంత మర్యాద, వాళ్ళకంటే ఎక్కువ మర్యాద ఇచ్చేవాళ్ళు ఆ కాలం